Hi friends, this is your Kiran. Welcome back to Kiran Facts Sports ఛానల్. IPL 2024లో సన్ రైజ్ హైదరాబాద్ దెబ్బ మీద దెబ్బ తాకుతుందని చెప్పొచ్చు. సన్ రైజ్ హైదరాబాద్ ఎంతో ఎక్స్పెక్టేషన్తో కొన్న ప్లేయర్ వనిందు ఆసరంగా ఒక మిస్టరీ స్పిన్నర్, ఒక బ్యాట్స్మెన్. సో ఇతడైతే మొదట టెస్ట్ రిటైర్మెంట్ తీసుకొని అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ టెస్టులో బ్యాన్ అయ్యి ఆ విధంగా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఆ 2 టెస్టులు అయ్యాక కూడా ఇంజురీ అని చెప్పి మరొక షాక్ ఇచ్చాడు. అతనికి 1.5 crore పెద్ద ఇంట్రెస్ట్ అనిపించక కూడా ఇలా చేశాడని టాక్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా T20 వరల్డ్ కప్కి శ్రీలంకకు అందుబాటులో ఉండడానికి మొత్తానికి ఏదైతేనేమో అతనైతే ఇప్పుడు కంప్లీట్గా దూరం అయ్యాడు. సో సన్ రైజ్ హైదరాబాద్ కూడా గుజరాత్ టైటాన్స్ మీద ఓడింది. అండ్ ఆ ఓడిపోవడం కూడా బౌలింగ్లో అత్యంత వీక్ ఉండడమే. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది అనుకునేవారు వీడియోని లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్లో ఎలాంటి చేంజ్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ ఫెంటాస్టిక్, బౌలింగ్ ఫెయిల్ అయింది. అండ్ రెండో మ్యాచ్లో వరల్డ్ రికార్డ్ స్కోర్ కొట్టే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యథావిధిగా ఫెయిల్ అయింది. కాకపోతే అంత పెద్ద స్కోర్ కాబట్టి గెలిచారు. అండ్ మూడో మ్యాచ్లో బ్యాటింగ్ కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో మనకు మయాంక్ అగర్వాల్ అయితే ఫెయిల్ అవుతున్నాడు. అండ్ గుజరాత్ టైటాన్స్ మీద మంచి రిథంలో ఉన్న ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ అయితే డిస్టర్బ్ చేశాడు. అతడు ఒకసారి స్ట్రైక్ వస్తే ఇతనికి స్ట్రైక్ రాలేదు, పవర్ ప్లే అయిపోయింది, అప్పుడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కూడా ప్రెజర్ పెరిగి అవుట్ అయ్యాడు. సో ఈ విధంగా మయాంక్ అగర్వాల్ పోయిన సీజనే ఇలాంటి చాలాసార్లు ఇలా చేయడం జరిగింది. అండ్ ఈసారి మళ్ళీ అతన్ని రిటైన్ చేసుకున్నారు, అదే కంటిన్యూ చేస్తున్నాడు. నన్ను అడిగితే గ్లెన్ ఫిలిప్స్ ఒక తుఫాన్ విధ్వంసకర బ్యాట్స్మెన్, బౌలర్, ఫీల్డర్, కీపర్, ఇతన్ని తీసుకొని ఓపెనింగ్ పంపిస్తే చాలా బెటర్. మార్కరం కూడా ఎలాగో తక్కువ స్ట్రైక్ రేట్తోనే ఆడుతున్నాడు. సో అలా తీసుకుంటే ఓపెనింగ్లో ట్రావిస్ హెడ్ అండ్ గ్లెన్ ఫిలిప్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. లేకపోతే ఇంకొక అన్మోల్ ప్రీత్ సింగ్ అనే ఓపెనర్ ఉన్నాడు. అండ్ వనిందు ఆశ్రంగా అయితే టైం చూసి ఈ విధంగా హ్యాండ్ ఇవ్వడం జరిగింది ఎస్ఆర్హెచ్కి. అండ్ ఇంజురీ అని చెప్తున్నారు. అండ్ ఇతని ప్లేస్లో రిప్లేస్మెంట్ అయితే ప్రకటించవచ్చు త్వరలో. ఇండియన్ రిప్లేస్మెంట్ ఆర్ ఫారిన్ రిప్లేస్మెంట్. అండ్ తబ్రేజ్ షమ్సీ ఉన్నాడు, ఒక మంచి మిస్టరీ స్పిన్నర్. చూద్దాం ఎవరిని రిప్లేస్ చేస్తారో అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇవాళ, నేను వెంటనే చెప్తాను. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ అయితే ప్రతి మ్యాచ్లో బౌలింగ్ చాలా పూర్ అవుతూనే ఉంది. మ్యాచ్కి ఒక మిస్టరీ స్పిన్నర్ లేడు. అండ్ ఒక ఫాస్ట్ బౌలింగ్లో ప్యాట్ కమిన్స్ తప్పించి ఎవరు ఎఫెక్టివ్గా లేరు. ఈసారి ప్యాట్ కమిన్స్ లేకుంటే ఇంకా చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. భువనేశ్వర్ కుమార్ కూడా ఎలాంటి పవర్ లేని బౌలింగ్ అయితే ఇస్తున్నాడు. సో మొత్తానికి బౌలింగ్ చూస్తే అయితే మళ్ళీ కాస్త డౌట్గా కొడుతుంది ఈ సీజన్ కూడా. ఎవరైనా ఒక మంచి మిస్టరీ స్పిన్నర్ ఆర్ మంచి బౌలర్, ప్యాట్ కమిన్స్కు కనీసం ఒక సహాయం అందించే బౌలర్ ఉంటే చాలా బాగుండేది. సో రిప్లేస్మెంట్ ఎవరిని చేస్తారో చూద్దాం. అండ్ అదేవిధంగా వచ్చే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మీద ఇలా బౌలింగ్ ఉంటే చాలా కష్టమే.